ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో చతుషష్టుపచారాఢ్య అన్నటువంటి మంత్రం 9 బీజ మంత్రాలు కలిగినటువంటి మంత్రరాజము. ఇది నవాక్షరీ మహామంత్రరాజము అని చెప్పుకోవచ్చు. 9 అక్షరములు కలిగినటువంటిది నవాక్షరి. చతుషష్టి ఉపచారాఢ్య 64 రకాలైనటువంటి ఉపచారాల చేత సేవింపబడినటువంటి తల్లి. ఈ సేవలు కాకుండా ఆ జగజ్జనని సాక్షాత్తు శివరూపిణి గనుక ఇంకా 8 రకాలైనటువంటి సేవలను గురించి కూడా వర్ణించబడి ఉంది. అందులో ఈశ్వరునకు రూపం లేదు, నామరూపరహితమైనటువంటి శివలింగానికి చేసినటువంటి పూజ ఈశ్వర పాదాలకు చేసినటువంటి పూజ అవుతుంది. ఆ శివపాద పూజా పుష్పాలను శిరస్సు మీద ధరించడం ఒక గొప్ప సంపదగా ఈ మంత్రరాజంలో పేర్కొంటున్నారు. సంపదలు చాలా భ్రమపడుతూ ఉంటాం మనం. సంపదలు అంటే వెంటనే ధనం అనుకుంటూ ఉంటాం. కానీ వేదమతం వేదాంతం సంపదలు అన్నప్పుడంతా గొప్పదైనటువంటి సత్యము, శీలము, పవిత్రమైనటువంటి అంతరంగము, భక్తి, జ్ఞానం వీటిని గురించే మాట్లాడుతూ వీటిని మాత్రమే సంపదలు అని చెప్తూ ఉంటుంది. ఇతర సంపదల మీద వేదాంతం దృష్టి పెట్టదు. సర్వోత్కృష్టమైనటువంటి శాశ్వత సంపదలను గురించే మాట్లాడుతూ ఉంటుంది. రెండవ సంపద తన యందు దేహభావన లేకుండా ఆత్మభావనతో ఆరోపించుకొనుట, అనగా తాను ఆత్మ అనే భావనతో జీవించడం మరొక సంపద. ఇతర రకరకాలైనటువంటి ఈ చిన్న చిన్న ఉపాసనలన్నీ చేయకుండా సర్వశ్రేష్టమైనటువంటి ఉపాసన బ్రహ్మోపాసన చేయడాని గురించి అది 3వ సంపదగా పేర్కొంటున్నారు. గురువును పూజించుట, గురువుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళను గౌరవించుట, చాలా ఆదరాభిమానాలతో సేవించుట, మహాభక్తులను భక్తులను దైవస్వరూపులుగా భావించి వారిని గౌరవించుట, ఇలాంటి వాటిని గురించి కూడా ఇలాంటి మనస్తత్వం ఉండడాన్ని సంపద అంటుంది వేదమతం. ఎన్ని రకాలైన సంపదల గురించి మాట్లాడుతున్నారో చూడండి. శివాగ్ని యందు హోమం చేయడం మరొక సంపద, ప్రాణాగ్ని యందు లీనం కావడం మరొక సంపద. 7వ సంపద శివపాద తీర్థాన్ని స్వీకరించుట. భగవంతునికి అభిషేకం చేసినటువంటి ఆ జలాన్ని శ్రీపాద జలము అంటారు. అది చాలా పవిత్రీకరించబడినటువంటి తీర్థం, సకల వ్యాధులను నశింపచేయనటువంటిది. ఆ తీర్థాన్ని స్వీకరించడం కూడా ఒక సంపద అంటున్నారు. అందుకే దేవాలయాలకు వెళ్ళినప్పుడు భక్తితో చేతులు చాచి ఆ సంపదను స్వీకరిస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క పవిత్ర పాదోదకము చాలా శ్రేష్టమైనటువంటి సంపదగా, పాతకాలం నశింపచేస్తున్నటువంటి సంపదగా ఇక్కడ పేర్కొనబడుతుంది. ఇక చిట్ట చివరి సంపద ప్రాణాగ్ని యందు హోమం చేయడం, అంటే ప్రాణాయామం, ఆధ్యాత్మ సాధనలు, చాలా గాఢమైనటువంటి సాధనలు చేయడం, వీటన్నిటిని గురించి సంపదలుగా పేర్కొంటూ 64 రకాలైనటువంటి ఉపచారాలతో జగదంబను సేవించే దాని గురించి ఇందులో ప్రబోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం నవరాత్రి పండుగలు వస్తున్నాయి. ఈ చతుషష్టి ఉపచారాలలో అభిషేకం ఒక ఉపచారం. అభిషేకాలలో అమ్మవారికి అనేక రకాలైనటువంటి అభిషేకాలు ఉన్నాయి. 27 నక్షత్రాలకు 27 రకాల అభిషేకాలు ఉన్నాయి. వాటిని గురించి మనం చాలా క్లుప్తంగా చెప్పుకుందాం. గోక్షీరంతో జగన్మాతకు అభిషేకం చేయడం వలన అజ్ఞాన దారిద్ర్యం అశాంతి నశించి జ్ఞానైశ్వర్యం కలుగుతుంది. దధి అంటే పెరుగుతో అభిషేకం చేయడం వలన
అపారమైనటువంటి తుష్టి పుష్టి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వలన సకల అరిష్టాలు అనారోగ్యాలు నశించి దీర్ఘాయువు కలుగుతూ ఉన్నది, వాక్ సంపద కలుగుతున్నది. తేనెతో జగదంబకు అభిషేకం చేయడం వలన ఓజోశక్తి కలుగుతున్నది, తేజస్సు పెరుగుతుంది, అద్భుతమైనటువంటి దివ్యమైన ప్రకాశంతో శరీరం యావత్తు ప్రకాశిస్తుంది. చక్కెరతో జగన్మాతకు అభిషేకం చేయడం వలన ఆపదలు నివారించబడుతున్నాయి, ఐశ్వర్యం వృద్ధి అవుతూ ఉన్నది. వివిధ ఫలాలతో అంటే చిన్న చిన్న పండ్ల ముక్కలతో అభిషేకం చేయడం వలన విద్యా జ్ఞానాలు ప్రాపిస్తూ ఉన్నాయి. దానిమ్మ, ద్రాక్ష, మామిడి పండు ఈ ప్రధానంగా ఈ 3 ఫల రసాలతో జగదంబకు అభిషేకం చేయడం వలన దేవి యొక్క మహానుగ్రహం లభిస్తుంది. కల్పాల కోట్లు దేవీ లోకంలో దేవి సాన్నిధ్యంలో జీవిస్తారు. నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వలన నవగ్రహ దోషాలు తొలగుతున్నాయి, అష్టదారిద్ర్యాలు అష్ట కష్టాలు పరిహారం అవుతూ ఉన్నాయి. కేసరి జలాలతో జగన్మాతకు అభిషేకం చేయడం వలన ఏ మంత్రాన్ని అయితే మూల మంత్రంగా భావించి మీరు జపం చేస్తూ ఉంటారో ఆ మంత్రం సిద్ధి అవుతుంది. 41 రోజులు విడవకుండా చేయడం వలన మంత్రసిద్ధి కలుగుతున్నది. పద్మకింజల్కాలతో కూడినటువంటి జలాలు అనగా మంత్ర జలాలలో పద్మాలలో ఉన్నటువంటి కింజల్కాలు అంటే కేసరాలను వేసి అమ్మవారికి అభిషేకం చేయడం వలన వెండి బంగారము వృద్ధి అవుతుంది, సంపదలు వృద్ధి అవుతాయి, లక్ష్మి ఆ గృహంలో శాశ్వతంగా నివసిస్తుంది. శ్రీగంధంతో అమ్మవారికి అభిషేకం చేయడం వలన పాపరాశి నశిస్తూ ఉన్నది, కీర్తి ప్రతిష్టలు వృద్ధి అవుతూ ఉన్నాయి. దూర్వాజలంతో అంటే గరికలతో కూడినటువంటి జలంతో అభిషేకం చేయడం వలన మానసికమైన వేదన, దిగులు, దుఃఖం, అశాంతి ఇవన్నీ తొలగిపోయి గృహంలో శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. బిల్వపత్రాలు వేసినటువంటి జలాలు అనగా వాటిని పవిత్రీకరించి మంత్ర జలాలుగా వనరించి అందులో బిల్వపత్రాలు వేయడం వలన ఆ జలంతో అభిషేకం చేయడం వలన మహాలక్ష్మీదేవి యొక్క గొప్ప అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ వశీకరణంగా ఇక్కడ పేర్కొనబడుతుంది. లక్ష్మీదేవి వారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది, ఆ గృహాన్ని సంపదలమయం చేస్తుంది. సముద్ర జలాలు మహాలక్ష్మికి సముద్రం నివాస గృహం, పుట్టినిల్లు వంటిది. అటువంటి సముద్ర జలాలతో అభిషేకం చేయడం వల్ల ఆ గృహంలో స్థిరలక్ష్మి నివసిస్తుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి కలుగుతుంది. వ్యాపార వృద్ధి, ఆయు వృద్ధి, ఐశ్వర్య వృద్ధి, కీర్తి వృద్ధి, శాంతి వృద్ధి ఇలాంటి వృద్ధులన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. నదీనద జలాలతో జగన్మాతకు అభిషేకం చేయడం వల్ల సప్తకోటి మహాపాతకాలు నశించిపోతున్నాయి. పాతకాలు నశించినప్పుడు కొత్తగా పుణ్యాలు వచ్చి చేరుతూ ఉన్నాయి. ఈ పుణ్యాల వలన పుణ్యపురుషులను దర్శించేందుకు, దేవాలయాలకు వెళ్లేందుకు అనుమతి లభిస్తుంది. భగవత్ పూజ చేసేందుకు, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మంత్రజప సాధన చేసేందుకు, దైవధ్యానం చేసేందుకు బుద్ధిశక్తి అనుగ్రహిస్తుంది. అలాంటి మహానుగ్రహం నదీ జలాలతో అభిషేకం చేయడం వల్ల కలుగుతూ ఉన్నది. ఒక్కొక్క పాత్రలో విడివిడిగా అనేక రకాలైనటువంటి పుష్పాలను వేసి అనగా తామర పుష్పాలు, మల్లెపూలు, సంపంగి పూలు, మనోరంజితం పూలు, గులాబీ పూలు ఇలాగ రకరకాల పుష్పాలను అనేక రకాల పాత్రలలో వేసి ఆ జలాలను మంత్రయుక్తం చేసి ఆ జలాలతో అభిషేకం చేయడం వలన జీవితం మంగళప్రదమవుతుంది, దీర్ఘాయువు కలుగుతుంది. ప్రత్యేకంగా స్త్రీలకు దీర్ఘ సుమంగళిత్వం కలుగుతుంది, పురుషులకు లక్ష్మీ కటాక్షం, కీర్తి, సర్వక్షేమాలు, శుభాలు వాళ్లకు చేకూరుతూ ఉన్నాయి. రుద్రాక్షలను జలంలో నానబెట్టి ఆ పవిత్రమైనటువంటి మంత్ర జలంలో ఈ రుద్రాక్ష జలాన్ని కలిపి అభిషేకం చేయడం వలన రౌరవాది మహానరకాలు, పాతకాలు నశించిపోతున్నాయి. ధైర్యం, శౌర్యం, జ్ఞానం, తేజస్సు ఇవన్నీ లభిస్తూ సమస్త నవగ్రహ దోషాల నుంచి విముక్తి ప్రాపిస్తూ ఉన్నది. చిట్ట చివరి అభిషేకం ఉష్ణోదకం, గోరువెచ్చగా ఉన్నటువంటి జలాలను మంత్రయుక్తం చేసి ఆ జలాలతో జగన్మాతకు అభిషేకం చేస్తారు. దీనివలన గృహంలో అశాంతి, అసంతృప్తి, ఆవేదన, దుఃఖం, కన్నీరు ఇవన్నీ తొలగిపోయి గృహ వాతావరణంలో శాంతి కలుగుతుంది.
ఇలాగ చెప్పుకుంటూ వెళితే చతుషష్టుపచారాఢ్య అంటూ 64 రకాలైనటువంటి అనేక సేవలలో ఒక సేవ అభిషేకం. ఇన్ని రకాలైనటువంటి అభిషేకాలను మనం చూసాం. అమృతాత్మ స్వరూపులారా, నవరాత్రి పండుగలలో జగదంబ యొక్క పవిత్ర అభిషేకాలను దర్శించేందుకు 1000 కళ్ళు కూడా సరిపోవు. అంత పవిత్రమైంది. నవరాత్రి సమయాలలో కాలాన్ని లౌకిక విషయాల్లో వ్యర్థపుచ్చకూడదు. అందువల్ల ఈ పవిత్ర నవరాత్రి దినాలలో మీరందరూ ఒక శక్తిపీఠానికి వచ్చి ఆ శక్తిపీఠంలో కూర్చొని అమ్మను సేవించాలి, అమ్మను పూజించాలి. సమస్త మానసిక బంధనాలను ఆ 9 రోజులు విడిచిపెట్టాలి. రాగద్వేషాదులను విడిచిపెట్టాలి. అనేక రకాలైన కోరికలన్నిటిని విడిచిపెట్టాలి. నేల మీద శయనించి భక్తితో పరిమితమైనటువంటి ఆహారాన్ని స్వీకరించి నియమనిష్టలతో ఎవరైతే జగదంబను పూజిస్తారో వారికి తల్లి అన్ని సౌభాగ్యాలను, అన్ని అభీష్టాలను అనుగ్రహిస్తుంది. అసాధ్యమైనటువంటి మోక్షాన్ని కూడా అవలీలగా ప్రసాదిస్తుంది. మణిద్వీపంలో అనగా పెనుసుల క్షేత్రంలో మణిద్వీపం జగన్మాత త్రిశక్తి మహాపీఠం. ఈ త్రిశక్తి పీఠంలో ఉన్న శక్తి ఇంతటిది అని వర్ణించడానికి తరం కానటువంటిది. అక్కడికి రాగానే అంతరంగంలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా వికాసవంతమవుతూ ఉన్నాయి. మనిషికి తెలియకుండానే తనలో ఉన్నటువంటి షట్చక్రాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అంత శక్తి సమన్వితమైనటువంటిది ఈ పీఠం. అలాంటి కైవల్యాన్ని ప్రసాదించేటువంటి స్థానం జగన్మాత మణిద్వీప మహాసంస్థానంలోని త్రిశక్తి పీఠం. నిరాడంబరంగా నిరహంకార హృదయంతో శరణాగతి భావనతో ఎప్పుడైతే అమ్మను మీరు సేవిస్తారో జగదంబ మీ హృదయాన్ని నిత్య నివాసంగా చేసుకొని అందులో నివసిస్తూ సర్వకాల సర్వావస్థలందు మిమ్మలను చక్కగా నడిపిస్తుంది. అన్ని దోషాలు, అరిష్టాలు, నవగ్రహ దోషాలు, జన్మకోట్ల పాతకాలు, అంతేకాదు 7 కోట్ల జన్మల మహాపాతకాలు నశించబడుతున్నాయి. అంత విశేషమైనటువంటిది నవరాత్రి పండుగలలో జగదంబ శ్రీ లలితా భవానీ దేవిని దర్శించడం, పూజించడం, ఆ హోమ ప్రసాదం స్వీకరించడం, అమ్మ యొక్క పవిత్ర పాదోదకాలను స్వీకరించడం. ఒక పుష్పం లభించినా సరే ఆ పవిత్ర పూజా కుసుమాన్ని జగదంబ యొక్క సహస్రాల చక్రం మీద అలాగా స్పర్శించి కన్నులద్దుకొని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ఈ ప్రసాదం సకల దోషాలను, పాతకాలను నశింపజేసి ఎన్నో పుణ్యాలను అనుగ్రహిస్తూ ఉన్నది. జగజ్జనని మహాశక్తి స్వరూపిణి కదా. అలాంటి మహాశక్తి స్వరూపిణి అయినటువంటి తల్లిని ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు ఎన్నటికీ శక్తిహీనులుగా ఉండరు, గుణహీనులుగా కూడా వాళ్ళు ఉండలేరు. వారు శక్తివంతులుగా ఉంటారు, గుణ సంపన్నతతో ప్రకాశిస్తూ ఉంటారు. శాంతి, సౌభాగ్యం వారి ఇంట కొల్లలుగా అమృతంలాగా వర్షిస్తుంది. వారందరికీ ఆశ్రయదాతలవుతారు. సకల శుభాలు వాళ్లకు చేకూరుతాయి. అమృతాత్మ స్వరూపులారా, జగదంబ నవరాత్రులలో అందరూ నిష్ఠతో భక్తితో అమ్మను పూజించండి. మీ గృహంలో మీకు అలాగ వీలు లేనప్పుడు నా దగ్గరకు రండి. ఇక్కడికి వచ్చి మనందరం కలుసుకొని పవిత్రంగా ఈ నవరాత్రి ఉత్సవాలను చేసుకుందాం. ఈ నవరాత్రి ఉత్సవాలలో మీరు నిరహంకారమైనటువంటి హృదయంతో పరిపూర్ణ శరణాగతి భావనతో తల్లిని సేవించాలి. ఆ సేవ వలన హృదయం వికాసం చెందుతుంది. అన్ని రకాలైనటువంటి దౌర్బల్యాలు దూరీకృతమవుతున్నాయి. శాశ్వతమైనటువంటి ఆనందం, ఆత్మశాంతి జగన్మాత ప్రసాదిస్తుంది. పూజ యొక్క చివరి లక్ష్యం అదే కదా. ఆత్మసాక్షాత్కారమే జీవితం యొక్క లక్ష్యం. దానిని అనాయాసంగా ప్రసాదించే తల్లి శ్రీ లలితా భవానీదేవి తల్లి. ఈ సమస్త జగత్తులో సకల ప్రాణికోట్లకు సకల శుభాలను ప్రసాదించాలని తల్లి పాదపద్మాలను భక్తితో వేడుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.